వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తవారు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. అంత రుచిగా ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది మాగాయి పచ్చడి. ఇలా అరిటాకు వేసుకుని వేడివేడి అన్నం గుమ్మరిచ్చుకుని నెయ్యి వేసుకుని మాగాయి పచ్చడి వేసుకుని కలుపు తింటే ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి. పక్కన మజ్జిగ కూడా పెట్టుకోవాలండి, అంత బాగుంటుంది. కొంచెం కారం వస్తే తాగడానికన్నమాట. టెంక చూడండి ఊడ్చిపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను నేను. ఇలా కలుపుకొని తింటే ఉంటుంది నోటికి. ఏమీ తినబుద్ధి కాలేదు అన్నప్పుడు ఇలా వేడివేడి అన్నం పెట్టుకుని ఇలా కలుపు తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. 4 కాయలతో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చే తీరుతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్గా పెట్టుకోవచ్చు. కొంచెం లెంగ్త్ అయ్యిందని మాత్రం అనుకోకండి, మీకు వివరంగా చూపించడం కోసం నేను లెంగ్తీగానే చూపించాను. ఎక్కడ ఎటువంటి సీన్లు కట్ చేయకుండా చూపించాను. అద్భుతంగా ఉంటుంది, నచ్చుతుంది, ట్రై చేయండి. తప్పనిసరిగా మీకు నచ్చే తీరుతుందండి. పెట్టడానికి ముక్కలు ఇలా కోసుకోవాలి. కోసుకుని ఒక 4 గంటలు 5 గంటలు బాగా ఎండలో ఎండనివ్వాలి. ఎండనిస్తే ఇలా వడులుతుంది అన్నమాట, ముక్క మెత్తగా వడులుతుంది. ఈ మెత్తగా వడిలిన ముక్క చూడండి, మెత్తగా వడిలిన ఈ ముక్కలన్నీ మగపచ్చట్లో ఇలా టెంకలు వేసుకుంటే చీకడానికి భలే ఉంటుంది. నాకు ఇష్టం ఇలా టెంకలు వేయడం అంటే. 240 ml కప్పు అన్నమాట ఇది. ఈ కప్పుతోటి కొలిసి చూపెడుతున్నాను మీకు మెజర్మెంట్ తెలియడానికి. 1 కప్పు, 2 కప్పులు, 3 కప్పులు. నేను ఒక 10 కాయలు కోసుకున్నాను. 10 కాయలు కోసుకుంటే 3 కప్పులు అయినాయి మాగాకాయలు. 1 టీ స్పూను, 2 టీ స్పూన్లు వేసుకోవాలి మెంతులు. మెంతు మాగాయ కాబట్టి 2 టీ స్పూన్లు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు అందాజగా కూడా చూపెడుతున్నాను చూడండి, చేతిలో కోసుకుని ఇలాగ ఇన్ని అవుతాయి అన్నమాట. 2 టీ స్పూన్లు అన్నమాట. 1 స్పూను చిన్న ఆవాలు అయితే అద్భుతంగా ఉంటుందండి పచ్చడి. ఇది కూడా ఆవాలు కలిపి మనం వేయించుకోవాలి. మూకుడి కాలిన తర్వాత మెంతులు వేసేయాలి. ద్వారగా వేయించాలి. మెంతులు వేస్తుంటే సువాసన గుమ్మ 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 గుమ్మలాడుతూ ఉండాలి. చెయ్యి ఎడవకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనం మెంతులు. హైలో వేయించేస్తే మెంతులు వేగినట్టు కనిపిస్తాయి కానీ లోపల లోపల పచ్చి అలాగే ఉంటుంది. అందుకని చెప్పేసి చెయ్యి ఎడవకుండా సిమ్లో పెట్టి ఇలా వేపుకుంటానే ఉండాలి. అప్పుడే మెంతులు కరెక్ట్గా లోపల నుంచి వేగడం మొదలవుతుంది. మెంతులు వేగుతుంటే దాని స్మెల్లే తెలుస్తుంది మనకి. కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. చెయ్యి ఎక్కడా వదలకుండా వేయించాలి. వేగిపోయాయండి. మెంతు మాగాయి అంటారు దీన్ని, అందుకే. ఇదిగో చూడండి, చక్కగా వేగినాయి. తర్వాత 1 స్పూను ఆవాలు, 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాము, 1 స్పూను ఆవాలు. ఇది కూడా చెయ్యి ఎడవకుండా చక్కగా ఇలా వేపుకోవాలి. చెయ్యి వదలకుండా వేపుకుంటే ఆవాలు ఎంత సువాసన వస్తుందో ఇలాగ వేగుతూ ఉంటే. మెంతులు ఆవాలు వేగుతుంటే ఆ సువాసనే తెలుస్తుంది. ఎక్కువ ఆవాలు మాడిపోకూడదు. ఇలా తీసేసుకోవాలి ఒక గిన్నెలో. 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను, 1 స్పూను ఆవాలు తీసుకున్నాను. అప్పుడే కరెక్ట్గా మెంతి మాగాయి బాగుంటుంది. మీరు ఇది గమనించారనుకుంటున్నాను. మాగా పచ్చడి
టేస్ట్ రావడానికి కారణం ఫస్ట్ కీరోలు, మెంతులు, ఆవాలు పోషిస్తాయి. తరువాత వెల్లుల్లిపాయలు. నేను 80 ml కప్పుతోటి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అంటే మీకు అందాజగా కూడా చూపెడతాను నేను. ఇలాగా అందాజగా ఒక చారెడు తీసుకున్నాం అన్నమాట. ఇది మెంతుమాగా అంటే ఈ వెల్లుల్లిపాయలు కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఒకే ఒక్క మామిడికాయతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్క మామిడికాయతో ట్రై చేస్తే చిన్న స్పూన్ తోటి మెంతులు, ఆవాలు వేయించుకోవచ్చు. ముందు మెంతులు, ఆవాలు పౌడర్ చేసేసుకోవాలి. ఇలా 4 గింజలు కింద వేసి ఇలా ఒక 5-6 గింజలు కింద వేయండి. వేసి ఇలా నలిపి చూస్తే బంగారం రంగులో కనిపించాలి. బంగారం రంగులో వేగాలి. వేగినప్పుడే బాగుంటాయి. ఇప్పుడు నేను ఆవాలు, ఇగో మెంతులు చూపెడుతున్నాను చూడండి, అందాజగా మెళ్ళిన ఇదిగో. ఆవాలు కూడా ఇందులో వేసేస్తాను. మెత్తగా, ఎంత మెత్తగా వీలవుతే ఇలాగ అంత మెత్తగా చేయాలండి. ఎంత సువాసన వస్తుందో మెంతిపిండి, ఆవుపిండి కలిపి కొడతాను. ఇప్పుడు నేను మెంతిపిండి, ఆవుపిండి కలిపి కొట్టింది ఇందులో తీసేస్తాను. ఈ మిశ్రమం మీకు ఎంత అయిందో కూడా చూపెడతాను. కొట్టిన పిండి తర్వాత ఈ వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చా విచ్చా కొట్టేయాలి. కొట్టి కొట్టకుండా ఇలాగా కచ్చా బిచ్చా ఇలా కొట్టాలన్నమాట. కొట్టింది ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఎంత బాగుంటుందో చూడండి. ఇలాగా కచ్చా బిచ్చా, పొర తీయకూడదు. పొర తీయకుండానే కొట్టాలి. పొరలోనే ఉంటుంది అసలు టేస్ట్ అంతా. పొర మనకు చాలా హెల్ప్ చేస్తుంది, మంచిది కూడా. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. అరకప్పు వెల్లుల్లిపాయలు అవుతే కరెక్ట్గా ఈ చిన్న బౌల్ అయ్యింది. ఇలాగా మామిడికాయ ముక్కలు కొలిసిన దాంట్లోనే 1 కప్పు ఆయిల్ పోస్తాను. పడుతుందండి పచ్చళ్ళు అంటే ఆయిలే. 240 ml అన్నమాట 1 కప్పు అంటే. 2 ml 3 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఇంకొక పావు పోస్తాను. ఆవకాయ పచ్చడైనా, మాగాయ పచ్చడైనా ఇంకొక పావు, ఒక గీతకాడికి పోసాను చూడండి. 1 పావు పోసాను. బాగా కాగిన తర్వాత ఇంగువ బాగా వేయాలండి. మాగా పచ్చడి అంటేనే ఇంగువ మీద ఆధారపడి ఉంటుంది. ఇంత వేస్తాను నేను. 1 అర స్పూన్ ఉంటుంది ఇంగువ. సేమ్ మా అమ్మ ఇలాగే పెట్టేది నాకు. చిన్నప్పటి నుంచి చూసి మా అమ్మ తర్వాత నాకు ఇలా పెట్టుకోవడం అలవాటైపోయింది. ఈ నూనె మరీ ఎక్కువ కాకూడదు. ఎక్కువ కాగితే వెల్లుల్లిపాయ మాడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా కొంచెం తీసుకుని ఇలా పెట్టుకోవాలి. కాగింది కాబట్టి పొంగుతుంది. గానుగ నూనె, వెల్లుల్లిపాయ అంత కాబట్టి పొంగుతుంది. అందుకని పైకెత్తారు. కొంచెం చల్లారుతుంది. ఎక్కువ వేగకూడదండి. నేను ఇప్పుడు ఇంగు వేసేస్తున్నాను. చూడండి, ఇంత ఇంగు వేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి ఇంగు వేసాక జస్ట్ అలా పెట్టి తీసేయాలి, అంతే. పొయ్యి కట్టేయాలి. చూడండి, బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపెడుతున్నాను. ఎక్కువ అసలు వేగకూడదు. చూసారా, ఎల్లుల్లిపాయలో ఉన్న పచ్చిదనం పోతే చాలు. ఇంతే అండి. మనం పచ్చడి సంవత్సరం అంతా ఉన్నా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో కారం పొయ్యాలి.
ఈ కప్పుతోటి 3 కప్పులు మామిడికాయ ముక్కలు వేసాం కాబట్టి 1 కప్పు కారం వేస్తున్నాను. ఆయిల్ ఎందులో అయితే పోసానో దాంతో 1 కప్పు కొంచెం తగ్గించి కారం వేస్తున్నాను. కారం వేసేసాక మెంతిపిండి, ఆవు పిండి కూడా వేసేయాలి అందులోనే. ఉప్పు వేయాలి. ఇప్పుడు 1/2 కప్పు వేస్తున్నాను చూడండి. ఉప్పు కావాలితే చూసుకుని వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసిన తర్వాత బాగా కలుపుకుని బాగా కలపాలండి. ఇందులోనే బాగా కలవాలి. భలే సువాసన వస్తుంది. ఎంత బాగుంటుందో ఇలా చేసి చూడండి. మెంతి మాగాయ చాలా బాగుంటుంది. అస్సలు వేడి చేయదండి. బాలింత్రాలు కూడా వేసి తినచ్చు. అంత బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మామిడికాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. వేడిగా ఉందండి, చేయి పెట్టడానికి లేదు. బెంగళూరులో ఇంత ఎండలు ఎప్పుడు చూడలేదండి నేను, ఫస్ట్ టైం. ఈ నూనె రేపు లేదు ఎల్లుండి బాగా తేరుతుంది. ఏ పచ్చడైనా 3-4 రోజుల తర్వాతే టేస్ట్ బాగా తెలుస్తుందండి. ఉప్పు అదిని వేసుకున్న ఎమ్మటే తెలీదు. ఊట అది వస్తుంది, బాగా వస్తుంది. ఊట బ్రహ్మాండంగా వస్తుంది. ఇంతే అండి, బాగా కలిసింది. చూసారా? చూడండి ఎంత బాగుందో. ఆ కెమెరా అయితే పట్టుకుంటే కదిలిపోతుంది. అద్భుతంగా ఉందండి. మీరు ఎల్లుండ చూడాలి దీన్ని. 3వ రోజున చూపెడతాను నేను మళ్ళీని. 1 పావు కప్పు బెల్లం తురుము వేయాలండి. ఎండబెట్టుకున్నాను, కోరుకుని ఎండబెట్టుకున్నది ఆర్గానిక్ బెల్లం అండి. ఇది 1 పావు కప్పు కోరి ఎండబెట్టుకున్న పొడవు అన్నమాట. ఇది వెయ్యాలి. మాగా పచ్చట్లో ఆ మాత్రం బెల్లం వేస్తేనే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఆ కొంచెం బెల్లం వేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది. ఇది 3-4 రోజుల తర్వాతే మీకు రుచి తెలుస్తుంది. ఇప్పుడు అస్సలు తెలియమన్నా తెలియదు. వెమ్మటేను ఊరే కొద్ది ఉంటుందండి. ఎంత బాగుంటుందో. బాలింత్రాలు కూడా చక్కగా కొంచెం వేసుకుని తినొచ్చు. అస్సలు వేడి చేయదు. మెంతిపిండి ఉంది కదా, మెంతి మాగాయి అంటారు దీన్ని. సంవత్సరం అంతా ఉండాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను రకరకాల పచ్చళ్ళు పెడతాను కాబట్టి ఎక్కువ పెట్టను. మీకు శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళు పెట్టేటువంటి పచ్చడి. 100 సంవత్సరాల నాటి పచ్చళ్ళు అండి ఇవన్నీను. నానమ్మ చూపించేదంతా మీకు 100 ఏళ్ళ నాటి వంటలే అన్నీను. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. 1 కాయతోటి పెట్టాడు ముందు మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే 10-12 కాయలు తీసుకున్నాను. ఇవి ఇందులో పెడతాను చూడండి. ఈ టెంక సీకుతుంటే ఎంత బాగుంటుందో. నా గురించే వేసుకున్నాను టెంక సీకుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి ఆ టెంక సీకుతుంటే అద్భుతంగా ఉంటుంది. నానమ్మ చేసే ప్రతి వంట ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. ఇప్పుడే ఇంత ఓటు వచ్చింది అంటే మీకు అసలు 3 రోజులకి ఎంత ఓటు వస్తుందో చూడండి. ఎంత బాగా తేరుతుందో ఆయిల్. అది అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో.